హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన పని ఏంటంటే భీములు పోసుడు. మేము పోయే దారిలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కట్టిరు, ఆడ జాతర చేస్తుర్రు. కావున ఆడ కొద్దిగా ట్రాఫిక్ అయింది, వేరే సందు నుంచి పోతున్నా. మేము చేసేది పని భీములు. చూడండి, భీములు పోయటం అంటే ఇదే. ఏం లేదు ఫ్రెండ్స్, వాళ్ళు మాలు పోస్తామంటే మనం ఆ కంకర మొత్తం కింద ఆ కట్టెతో కూర్చుడే. అంటే ఇట్లా కట్టెతో అనాలి, సదును చేయాలి, లేకపోతే గట్టిగా ఉండదు. 2 గంటల పని అయిపోయింది. మేము చేపలు వెళ్ళినాం ఫ్రెండ్స్. చూడండి, ఆ పొలాలు మేము నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాలి. పోగానే మేము అన్ని గాలాలు రెడీ చేసి వాటికి గాలాలకి ఎర్రలు కూర్చుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేనే ఇది. చూడండి, చేపలు పడుతున్నది మా అన్నయ్య. ముగ్గురంగా 5గురం వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి 3 గాలాలకి 3 చేపలు పడ్డాయి. అలాంటివి చాలా చేపలు పడ్డాయి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా పడ్డాయి చేపలు. అటుకు ఒక 40 కిలోల చేపలు పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, ఇక బస్తాలు ఉన్నది 30 కిలోలు, ఇంకో బస్తా 10 కిలోలు ఉన్నది. అయితే చేపలు పట్టినాక బైక్ వద్దానికి లేట్ అయ్యిద్దని కొద్దిసేపు ఇక్కడ మనకి ఒకటి మంచిగా నీళ్ళు పారుతుంటే ఆడ కొద్దిసేపు ఎంజాయ్ చేసాం. చూడండి, చెరువు. ఆ చెరువులో తెల్ల చేపలు ఉన్నాయి, కానీ ఆడ మొత్తం జాలి కొట్టిర్రు. అట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. మేము చేసి మరలా తిరిగి ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో చెప్పిన కదా ఫ్రెండ్స్, మా ఊరి పక్కనే ఇది జాతర జరిగేది. ఆ ఊరి పేరు అనంతారంలో జాతర జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుడి కొత్తగా కట్టారు, కావున అక్కడ జాతర జరుగుతుంది. కాబట్టి పోలీసుల బందోబస్తు అయితేంది, కానిస్టేబుల్ సార్లు అయితేంది, చాలా హెవీ ట్రాఫిక్ ఉంది వల్ల బందోబస్తు ఉంది. కాబట్టి మమ్మల్ని వేరే పక్క దారి నుంచి పోయన్నారు. కాబట్టి మేము వెనక మళ్ళీ ఆ పక్క దారి నుంచి వచ్చాం. ఎక్కడ చూసినా పోలీసులే మస్తు చాలా మంది ఉర్రు. అక్కడ నుంచి చిన్నగా మేము ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చాలా ట్రాఫిక్ కూడా చాలా ఉంది. ఇంటికి వచ్చి మేము మనిషికి 6 కిలోల చేపలు పెట్టారు. ఆ చేపల్ని మనం ఇట్లా కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పాంప్లెట్ చేపలైనా ఏ చేపలైనా సింపుల్గా తొందరగా అయిపోయింది. ఒక కత్తి తీసుకొని రెక్కలు మొత్తం కత్తితో కట్ చేసి తర్వాత కడవలతో కోస్తే తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. మేము అది కోసే లోపలనే మాకు చీకటి అయింది. చూడండి, చీకటి పడ్డట్టు మనకు కనబడుతుంది. చూడండి, చీకటి అయింది మాకు. చీకటి అయినా కానీ మేము అంతే చిన్నగా మొత్తం చూడండి ఎన్ని చేపలు పడ్డాయి మాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.